హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్త్రీలు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంట్లో ఉండే ప్రతి మహిళ ఏదో ఒక రకంగా అయితే తెలిసి తెలియక ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటారు. ఇంట్లో డబ్బు అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఎంత వృద్ధి చెందుతుందో అంతే కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళకైతే అర్థం కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఏం తప్పు చేశాము అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. లక్ష్మీదేవిని స్వరూపంగా భావించే గడపను మనం ఎప్పుడు కూడా తొక్కకూడదు. అలాగే ఇంటి ఆడపిల్ల అయినా మన కూతురు కనుక ఉంటే కూతురు ఎప్పుడు కూడా గడపను తొక్కకూడదు. అలాగే గడప మీద కూర్చోకూడదు. అలా కనుక కూర్చున్నట్లయితే ఇంట్లో అప్పులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా గడపకు శుక్రవారం కానీ, మంగళవారం కానీ, సోమవారం కానీ ఏ రోజైనా సరే, ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం గడపకి పసుపు రాసి కుంకుమ, పసుపు బొట్లు పెడుతూ ఉండాలి. అలాగే పువ్వులు కూడా పెడుతూ ఉండాలి గడపకి. అలా చేస్తే ఇంటి లోపలికి లక్ష్మీదేవి అనే ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న మహిళలు ఎల్లప్పుడూ కూడా తలస్నానం చేసి ఇంట్లోకి, అలాగే జుట్టు నుండి నీరు కారుతుంటే అలాగే ఇంట్లోకి రాకూడదు. అలా ఆ నీళ్లు ఇంట్లో పడడం అంత మంచిది కాదు. జుట్టు మొత్తం నీటిని తుడుచుకున్న తర్వాత ఇంటి లోపలికి రావాలి. అలాగే ఇంట్లో నట్టింట్లో కూర్చొని జుట్టు దువ్వుకోవడం కానీ, చిక్కులు తీసుకోవడం కానీ చేయకూడదు. జుట్టు ఎప్పుడు కూడా కూర్చొని మాత్రమే దువ్వుకోవాలి. నిల్చొని మాత్రం జుట్టు దువ్వుకోకూడదు. అలాగే అల్లుకోకూడదు. అలాగే సాయంత్రం సమయాల్లో ఇంట్లో జుట్టు వీరబోసుకొని కూర్చోకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో అనేది చెడు దృష్టి ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా చీపురుని నిల్చోబెట్టకూడదు. ఇంట్లో పడుకోబెట్టాలి. చీపురుని ఇలా అడ్డంగా పెట్టాలి, అంతే తప్ప నిల్చొని పెట్టకూడదు. అలా చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా మనం పొద్దున లేవగానే తలస్నానం చేసిన తర్వాతనే అలా వీలు కాకపోతే బ్రష్ చేసుకున్న తర్వాతనే వంటగదిలోకి వెళ్ళాలి. వంటగదిలోకి వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే వంట చేసుకోవాలి. అలా కాకుండా సింకులో గిన్నెలన్నీ ఉంచేసి అలా వంట చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకు మంచి జరగదు. అలాగే పాలు పొంగుతున్నప్పుడు కూడా పాలు పొంగగానే మనం అయ్యో పాలు పొంగాయి అనుకుంటూ ఉంటాము. అలా పొంగడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుంది. అలా పొంగినప్పుడు ఒక 4-5 బియ్యపు గింజలని పాలలో వేయాలి. అలా వేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం ముందు మనం ఎప్పుడు కూడా చీపురు కట్టలు కానీ, చెప్పులు కానీ చిందరవందరగా వేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు. అలాగే స్త్రీలు ఎప్పుడు కూడా నైటీలు వేసుకొని పూజ చేయరాదు. అలా చేయడం మంచిది కాదు. చీర కట్టుకొని కానీ, డ్రెస్ అన్న వేసుకొని పూజ చేసుకోవాలి తప్ప నైటీలు వేసుకొని ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు తిరగకూడదు. రోజంతా నైటీలు వేసుకొని ఉండకూడదు. అలాగే ఇంటినంతటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. రోజు తుడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి జరుగుతూ ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.